బ్రో సాంగ్ అయితే ర్యాంప్ ఉంది బ్రో, ఆ విషయంలో మనం ఎక్కడ తగ్గాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రప్ప 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 మస్తు ఉంది సాంగ్ అయితే. విజువల్స్ ఎలా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ కానీ బ్రో దాంట్లో అది కనిపించేది మొత్తం మాఫియా కనిపిస్తుంది బ్రో. ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఉండాలి అని దాంట్లో ఎగ్జాంపుల్ చూపించాడు. ఇంకా మనకు పర్ఫెక్ట్ గా చూపించలేదు. అది చూపించిన తర్వాత ఇంకా ర్యాంప్ ఆడిస్తారు. ఈ విషయంలో మనం తగ్గాల్సిన అవసరం లేదు. సాంగ్ అయితే ర్యాంప్ ఉంది బ్రో. ఏం లేదు మరి, సాంగ్ ఒకటి ఉంది కదా, ఇంకేం కావాలి నీకు? రొమాన్స్ కావాలండి సాంగ్ లో. భయ్యా ఇంకా డైరెక్షన్ మార్క్ ఏం కనబడలేదు భయ్యా దాంట్లో. అంటే అక్కడక్కడ సీన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓకే, విజువాలిటీ అయితే ఓకే, బట్ డైరెక్షన్ మార్క్ ఇంకా ఏం కనబడలేదు మనకు. సాంగ్ ద్వారా చాలా వరకు డైరెక్షన్ మార్క్ అనేది కనబడదు. డైరెక్షన్ మార్క్ కాకుండా సాంగ్ లో ఏమైనా ఏమంటారు మన డాన్స్ అది ఇది ఏమైనా ఉంటే కొరియోగ్రఫీ కనబడుతుంది. తర్వాత సాంగ్ లో మ్యూజిక్ వాయించేస్తాడు అనుకో, డ్రమ్లు పెట్టేస్తాడు అనుకో, అన్న గురించి మనం ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎట్లాగైనా ఇచ్చి పడేస్తాడు అనుకో. ర్యాంప్ ఉంది బ్రో, మ్యూజిక్ అయితే మస్తు ఉంది. లిరిక్స్ ని వింటే వినబడతాయి బ్రో. లిరిక్స్ వినపడకపోయినా దాని మీద కనిపిస్తున్నాయి కదా, ఒకసారి చదువుకుంటూ ఒకసారి ఆ సాంగ్ వస్తున్నదని మనం అర్థం చేసుకుంటే ఒక్కొక్క వర్డ్ అర్థమవుతుంది. కానీ నువ్వు మ్యూజిక్ వింటా అంటే మ్యూజిక్ విను. కానీ మ్యూజిక్ ఎక్కువ ఉందంటే తమన్నా ఉంటే మ్యూజిక్ ఉంటుంది నీకు, తమన్నా ఉంటే నీకు డ్రమ్ములు వినబడతాయి, ఇంకేం వినబడవు. సాంగ్ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను. సినిమా ఇంకా హైప్ లో ఉంటది బ్రో, హైలైట్ ఉంటది. ఆ విషయంలో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవసరం లేదు. సాంగే మాస్ ఉందంటే సినిమా ఇంకా ఊర్రా మాస్ ఉంటది. అసలుకే సుజిత్ అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఈయన ఒక పెద్ద మెంటలోడు, పవన్ కళ్యాణ్ సార్ ఏమో ఇంకొక మెంటలోడు. ఈ ఇద్దరు మెంటలోళ్ళు కలిసి రెడ్డి అన్న ఆయన డ్రమ్ములతో ఇంకా మెంటల్, ఈ ముగ్గురు మెంటల్ నా కొడుకులు కలిసి మనల్ని మెంటల్ ఎక్కిచ్చేస్తారు. ఇదైతే మనం ఫిక్స్ అయిపోవాలి. మరి సాంగ్ లో అక్కడక్కడ ఇంగ్లీష్ లిరిక్స్ ఉన్నాయి, జపనీస్ కూడా వాడారు అంటున్నారు. మరి దానికి ఏమంటారు మీరు? జపనీస్ కాదు భయ్యా, సాంగ్ అంతే. ఆ సాంగ్ దానికి సెట్ అయ్యేట్టు లిరిక్స్. నీకు జపనీస్ కావాలా, నీకు ఫ్రెంచ్ కావాలా, లేకుంటే చైనీస్ కావాలా? జపాన్ బేస్డ్ స్టోరీయా అంటే ఉండొచ్చు బ్రో. అంటే ఇప్పుడు మాఫియా కదా, ఉండొచ్చు, జపాన్ ఉండొచ్చు, లేకుంటే కొరియా కూడా ఉండొచ్చు. దాని మీద మనం అంత సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే. సాంగ్ అయితే నీకు నచ్చింది? సాంగ్ సూపర్ ఉంది బ్రో, బాగా నచ్చింది. సాంగ్ అయితే మస్తు నచ్చింది. అందరూ చూడండి, లైక్లు కూడా కొట్టండి. మంచిగా యాక్చువల్గా 6 o'clock ఇస్తామని చెప్పారు, కానీ 2 o'clock వచ్చేసింది. ఇంకా కొంచెం ముందే వచ్చేసింది. వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియో చూసైనా కొంచెం చూసేయండి. ఓకే సార్, రోజు సాంగ్ చూసారండి? చూసానండి. ఎలా ఉంది? చాలా బాగుంది. మామూలుగా లేదా సాంగ్ తమ్మన్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే హరిహర వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఈ సాంగ్ బూస్ నుంచి వచ్చేస్తున్నాయి. నిజంగా ఒక అద్భుతమైన సాంగ్. తమ్మన్ గారి బీజియం కానీ, తర్వాత ఆయన కొట్టిన మ్యూజిక్ కానీ, నిజంగా తమ్మన్ గారు ప్రతి పాటకి కూడా ప్రాణం పెడతాడన్నందుకు ఇది నిదర్శనంగా కనపడుతుంది ఈ సాంగ్. రోజు సాంగ్ చాలా బాగుంది. ఎలా విజువల్స్ ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గన్ గానీ, కత్తి షార్ట్స్ కూడా బూస్ నుంచి వస్తే చెప్పాను కదా నేను. ఆయన ఈ పాన్ ఇండియా మూవీ, ఈ సినిమా చాలా భాషల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఒక అద్భుతమైన సినిమాగా రిలీజ్ కాబోతుంది. ఇంతకుముందు ఏదో మన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇతర దేశాలకు పంపించారు. ఇప్పుడు అన్ని భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు, భారీ ఎత్తులో రిలీజ్ చేస్తున్నారు. ఒక అద్భుతమైన మూవీగా చరిత్రలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిగిలిపోతుంది ఈ సినిమా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. దీంట్లో జపనీస్ లిరిక్స్ వాడారు కదా, అంటే ఏదో మాఫియా కనెక్షన్, ఇదంతా జపాన్ ఏదో స్టోరీ ఉందని అనుకుంటున్నాను. అవును, జపాన్ కి ఇండియాకి ఈ మాఫియా సంబంధాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ సాంగ్ చూస్తే. చాలా బాగుంది. ఎందుకంటే జపాన్ లో ఎక్కువ అప్పట్లో 40 years 50 years బ్యాక్ చాలా మాఫియా ఉండేదని చెప్పి ఉంటున్నాం. ఒకవేళ ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిందా అర్థం కావట్లా. మనం ఈ సాంగ్ చూసిన తర్వాత సినిమా ఏ రకంగా ఉండబోతుంది, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టబోతుంది అనేది మనం అంచనా వేయలేకపోతాం. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కొంచెం డిసప్పాయింట్ అయిన వాళ్ళు, అంటే విఎఫ్ఎక్స్ పరంగా వాటి పరంగా ఈ సినిమాతో ఫ్యాన్స్ ఆకలి మరింత తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్లాప్ అని చెప్పి ఎక్కువ మంది చూసేలాగా ప్రోత్సహించి ఈ రోజు ప్రొడ్యూసర్ నష్టపోకుండా చేశారు. కాబట్టి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ధన్యవాదాలు. దానికంటే కూడా అంటే ఎంత చేసినా దానికంటే బ్రహ్మాండమైన హిట్ ఓజీ చేయబోతుంది. దాన్ని కూడా వాళ్ళు ఫ్లాప్ అని చెప్పి ప్రచారం చేస్తారు. వాళ్ళు ఎప్పుడు అలా ఏడుస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప విజయంగా నిలవబోతుంది. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతుంది. పవన్ కళ్యాణ్ గారు విజువల్స్ ఎలా ఉన్నాయి సార్? మాఫియాకి సంబంధించిన సినిమా కదా, ఆయన మేక్ ఓవర్ అంతా ఎలా అనిపించింది? మామూలుగా లేదు, అది నిజంగానే ఒక పెద్ద డాన్ను చూస్తే ఎలా ఉంటది, ఆయన అరాచకం ఎలా ఉంటది ఈ పాటలో, ఈ సాంగ్ లో కనపడింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఇంకా కుర్రల్లో కనపడుతుంది. నాకేదో అర్థం కావట్లా.
ఇప్పుడు మనకి 20 years బ్యాక్ వచ్చిన సినిమాలు ఉన్నాయి, 15 years బ్యాక్ వచ్చిన సినిమాలు అలాంటి సినిమాలో ఎలా ఉన్నాడు, ఈ సినిమాలో అలా కనపడుతున్నాడు. అంత బ్రహ్మాండంగా తయారు చేశారు మేకప్ లో, కుటుంబ శంకర్లో కానీ. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఈ చిత్రం ఒక అద్భుత విజయంగా నిలవబోతుందని చెప్పి అనుకున్నారు. ఎక్కడైనా సరే ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ సాంగ్ ఎలా ఉంది అనగాల్సిన అవసరం లేదు. అది ఆల్ ఎవర్ బ్లాక్ బస్టర్. నేనైతే అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అసలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే పేరే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్రాండ్. దానికి అసలు పేరు పెట్టడానికి అవసరం లేదు. ఈవెన్ హరిహర వీరమల్లు కానీ, ఈవెన్ ఓజీ కానీ, రాఘవయ్య భగత్ సింగ్ సినిమా కానీ, ఈవెన్ నేను చెప్పాలంటే మా ఆఫీస్ వెనకాలే షూటింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ సాంగ్. నేను నిన్న డైరెక్ట్గా చూసాను షూటింగ్లో. ఆయన బ్లాక్ కలర్ షర్ట్లో ఉన్న ఒక డిస్కో సాంగ్లో నేను చూశాను. ఇట్స్ ఆసమ్. సాంగ్ లో అంత మీనింగ్ అక్కడ లిరిక్ లేదు, బీజేమై వినిపిస్తుంది అంటారు. అనేవాళ్ళు 100 మంది అంటారు బ్రో. కానీ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తెర మీద కనిపిస్తే చాలు, నాకు ఏం అవసరం లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్రాండ్, అంతే. విజువల్స్ ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు? చాలా గన్ ఇవన్నీ పట్టుకున్న షార్ట్స్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. మెయిన్గా ఏంటంటే ఆ గన్ షాట్ ఏదైతే ఉందో అది నిజంగా అసలు డిజైన్ చేసింది పవన్ కళ్యాణ్ కోసమే అన్నట్లుగా ఉంది. ఆయన గన్ పట్టిన బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ స్మోక్ ఎఫెక్ట్ కానీ అది కానీ అసలు హైలైట్. అంటే మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలా అనిపిస్తుంది కదా, అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? ఓజీ కూడా అంటే సుజిత్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి డై హార్ట్ ఫ్యాన్ కదా. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఓకే అది అనుకోవచ్చు ఎవరైనా సరే. అది మాఫియా బ్యాక్ డ్రాప్, పవన్ కళ్యాణ్ ఏదైనా మాఫియా గ్యాంగ్ చెందినవాడా, ఏదైనా ప్రాబ్లం ఉందా అని. కానీ విషయం ఏంటంటే ఎంత నెగిటివ్గా తీసుకెళ్ళినా సరే చివరికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే క్యారెక్టరే ఉంటుంది, కానీ నెగిటివ్ మాత్రం ఉండదు. ఎందుకంటే మీరు గతంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎన్టీఆర్ సినిమా టెంపర్ చూసుకోండి, ఎంత నెగిటివ్ క్యారెక్టర్ స్టార్టింగ్ అంతా కూడా, కానీ ఎట్లా మారుతాడు పాజిటివ్గా. బట్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేశారు. అట్లాగే ఉండబోతుంది, కానీ నెగిటివ్గా మాత్రం ఉండదు. ఓవరాల్ సాంగ్ ఎలా అనిపించింది మీకు? అంటే విజువల్స్ పరంగా నాకే కాదు చాలా మందికి, ఈవెన్ మ్యూజిక్ పరంగా కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఎవరైతే యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. 100% షూర్ దట్ ఈస్ బ్రేకింగ్ ద రికార్డ్. సినిమా అసలు అమ్మ ఎలా చెప్పలేం. కంతి ఆ కత్తి తీసి వేసుకుంటే ఆ కత్తి పుచ్చుకొని చెట్టు మీద ఎక్కి ఆ చెట్టు కూడా దిగిపోయి అవతలకి అబ్బా అబ్బా ఆ కత్తి చేసుకుంటే ఆ గన్నలు ఎత్తుకొని కాలుస్తూ ఉంటే గ్యాంగ్స్టారా ఏంది స్టోరీ అసలు మైండ్ లో ఒక టెన్షన్ పోయా బుర్ర హీటికి పోతున్నారు. అసలు ఏందో అసలు నాకైతే చూసేప్పటి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్ అంతే. సెప్టెంబర్ వస్తాడా ఓకే, సెప్టెంబర్ 25 రాని వచ్చిన తర్వాత ఈసారి మాత్రం ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ సినిమా చేసి కొట్టు చూపిస్తాం. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ చేసి చూపిస్తాం. ఎవరో ఇలాంటి వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య ఏమన్నారంటే హరిహర వీరమల్లు సినిమా చూసి ఎదవాళ్ళందరూ కామెంట్లు బాగలేదని. అలాంటి వాళ్ళందరికీ ఎందుకు లేక ఎంత మంచిది ఆ సినిమా. ఒక చరిత్ర గొప్పతనాన్ని చెప్తే దాన్ని కూడా ట్రోల్ చేసి మంచి చెప్పినా కూడా చెడుగా చూపించేసారు అంతా. కానీ ఈ సినిమా మాత్రం ఎట్లేదని ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి మనం కోరుకుందాం ఒకటి ఏంది, కమర్షియల్ అంతే, స్టైల్ గా కొత్తదనం. కాబట్టి ఈ సినిమాలో మాత్రం అది ఉన్నది కనబడుతుంది. పాట అయితే ఇంకా చెప్పలేదు. సినిమా రాని ఈ సినిమా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా జనాలందరికీ ఇంకా ఫ్యాన్స్ అందరికి పండుగ అంతే ఇంకా అంటే ఊగిపోతారు. అంటే ఇప్పుడు బయట ఏంటంటే నడుస్తుంది కదా ఇప్పుడు ప్రెసెంట్ 1000 కోట్లని ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు, ఇండస్ట్రీ బ్రేక్ చేస్తుంది అంటారా మూవీ అయితే? సరిపా ఈ మధ్య కలెక్షన్ గురించి ప్రతి ఒక్కటి మాట్లాడేస్తారు. నాకు చాలా బాధగా ఉంది. కలెక్షన్ గురించి ఎవడంటే వాడు ఎవరు నోటికి వచ్చేవాడు మాట్లాడుతున్నారు. కాబట్టి కలెక్షన్ గురించి దయచేసి కామెంట్లు చేయకండి. కలెక్షన్ అనేది ఏంటి, సినిమా కలెక్షన్ అనేది ఆ సినిమా సత్తా బట్టి స్టామినా బట్టి పోతుంది. ఆ సినిమా ఎంత కష్టం చేస్తే అంత కలెక్షన్ వస్తుంది. కాబట్టి కష్టపడందే సినిమాకి కలెక్షన్ అయితే రాదు. అది మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ సినిమా అన్ని సినిమా రికార్డులు బ్రేక్ చేయాలి. అన్ని సినిమాల కంటే ఎక్కువ డబ్బులు రావాలి. ఆ నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు అందరూ బతకాలని నేను చెప్తున్నా. అంతగా 10 గంటలు రావాలని. అంటే సినిమాకి 100 కోట్లు పెడితే 1000 కోట్లు, 1000 కోట్లు పెడితే 10,000 కోట్లు, అంత అంటే 10 గంటలు రావాలని అంటున్నా. కానీ ఆ సినిమా బడ్జెట్ ఎంతో నాకైతే తెలియదు, నాకు క్లారిటీగా. ఒకవేళ తెలిసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. కానీ ఇప్పుడైతే నాకు క్లారిటీగా తెలీదు. కాబట్టి సినిమాకి పెట్టిన దానికి 10 గంటలు రావాలని నేను కోరుకున్నా మనస్ఫూర్తిగా. డైరెక్టర్ సుజిత్ ఇంతకు ముందు సినిమా సాహో చాలా పెద్ద ఫ్లాప్ అయింది. మరి ఆ డైరెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలా తీస్తారంటారు? అవి ఏంటంటే అప్పుడు అతను బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ గారితో తీయడం, ప్రభాస్ గారిని ఆ రేంజ్ చూడటం అందరం. తర్వాత ఇదేమో ఆ రేంజ్ తగ్గట్టు లేకపోయా, తక్కువలో ఉంది. కాబట్టి ఏంటంటే ప్రభాస్ గారిని బాహుబలి మనం చూసినాక మనకు ఎక్స్పెక్టేషన్ మొత్తం మనకు భారీ అవుతాయి అనమాట. అంటే ప్రభాస్ అంటే ఇంకా మనకు ఆ లెవెల్ అంతే. కానీ ఏంటంటే ఈ బడ్జెట్ ప్రాబ్లం ఈ సినిమా తీయడం కూడా కాస్త అతను ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ ఉంది. ఆ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న డైరెక్టర్ కాబట్టి సినిమా కాస్త కొద్దిగా తగ్గింది అక్కడ గ్రాఫ్. కానీ ఈసారి మాత్రం అతను చేసిన రన్ రాజా రన్ ఆ సినిమాలు కూడా హిట్ అయినాయి బాగా. కాబట్టి ఏంటంటే ఈ సినిమా అయితే హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇదైతే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయితే అవుతుంది. ఉంది క్లారిటీ ఉంది. సినిమా హిట్ పక్కా అవుతుంది.
చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అది కూడా ఏదో అమ్మాయి పడింది, నాకు అమ్మాయి గొంతు సరిగ్గా రాదు. అదే రాదు బాయ్, వదిలే. అమ్మాయి గొంతు మనం ట్రై చేయకూడదు, అమ్మాయి గొంతు మనం ట్రై చేయకూడదు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మీరు ఏం చెప్తారు? అయితే ఒక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మూవీలో కాకి చొక్కాలో ఉంటేనే ఇండస్ట్రీ షేక్ అయింది, అట్లాంటిది ఇప్పుడు ఓజీలో నల్ల చొక్కాలో ఉంటున్నారు కదా, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది, బ్లాస్ట్ అయిపోద్ది అంతే. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంకా బ్లాస్ట్ అయిపోద్ది. అంటే బ్లాస్ట్ అయిపోతే ఈ సినిమాతో, ఓజీ సినిమాతో బ్లాస్ట్ అంతే.